హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు ఈరోజు చారు చేస్తున్నాను. ముందుగా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని పిసికి ఒక బౌల్లో పోసుకోవాలి. మంచిగా పిసుకోవాలి. తీయటి చింతపండు తీసుకున్నాము. పుల్ల ఉంటే ఎక్కువ వాటర్ పోసుకోవాలి. మాది పుల్లగా బాగుంటుంది, నార్మల్గా ఉంటుంది. ఇంకో బౌల్లో వడపోసుకోవాలి. వడపోసుకున్నాక గ్లాసులు వాటర్ పోసి తగినంత కారం వేసుకోవాలి. టీ స్పూన్ పసుపు వేయాలి. ఉప్పు వేసుకోవాలి టేస్ట్కి సరిపడా. ఎల్లిపాయ జీలకర్ర ముందే దంచి పెట్టుకున్నాను, అది వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకోవాలి. తాలింపు పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఎండుమిర్చి వేసుకోవాలి. తాలింపులోకి ఎండుమిర్చి ఫ్రై అయితేనే బాగుంటుంది చారు. ఆవాలు జీలకర్ర ఫస్ట్ వేయద్దు, ఎండుమిర్చి ఫ్రై కావాలి. ఫ్రై అయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర వేస్తున్నాను. తర్వాత ఎల్లిపాయలు వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకోవాలి. కొన్ని చారులో వేసాను. ఇప్పుడు తాలింపులోకి కొన్ని ఫ్రై చేయాలి. లాస్ట్లో కరివేపాకు వేయాలి. ఆనియన్ ఫ్రై కావాలి. ఫ్రై అయ్యాక పసుపు వేసి పసుపు వేసుకోవాలి. కలుపుతూ ఉండాలి. ఆనియన్స్ మారిపోతాయని కలుపుతూ ఉన్నాను. పసుపు వేసాక 2 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేయాలి. చారు పోసిన బౌల్ ఉంది కదా, దాంట్లో తాలింపు వేసుకోవాలి ఫ్రెండ్స్. అంతే, చారు రెడీ అయింది. సాల్ట్ తక్కువ అనిపిస్తే మళ్ళీ సాల్ట్ వేసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్, చారు రెడీ.